దేవర మూవీని ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించి దాని చుట్టూ తనదైన శైలి, భావోద్వేగాలు, గాఢతతో కూడిన కథ అని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ట్రిబుల్ ఆర్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు చేరువైన ఎన్టీఆర్ అందుకు ధీటైన పాత్రను ఎంచుకుని దానిపై పరిపూర్ణమైన ప్రభావం చూపించారు. పాన్ ఇండియా స్థాయికి తగినట్టుగా విస్తృత పరిధి ఉన్న కథ ఇది. దానికి తోడు సముద్రం నేపథ్యంలో సాగడం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచుతుంది. 90s దశకంలో ప్రారంభమయ్యే ఈ కథ ప్రేక్షకులకు లీనం కావడానికి ఎంతో సమయం పట్టదు. బ్రిటిష్ కాలం నుంచి ఎర్ర సముద్రానికి, అక్కడ జనాలకి ఉన్న చరిత్ర, దానికి కాపలాగా ఉండే దేవర కథని సింగప్ప ప్రకాశరాజ్తో చెప్పిస్తూ ఈ కథని నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసే కెరటంలో ఎన్టీఆర్ పాత్ర పరిచయం అవుతుంది. ఆ ఎలివేషన్స్కి సముద్రం నేపథ్యం అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకులకి గొప్ప థియేట్రికల్ అనుభూతిని పంచుతుంది. నౌకలపైన, కంటైనర్లపైన చాకచక్యంగా దొంగిలించడం, ఆ తర్వాత ఆయుధాల కోసం ఊళ్ళో దేవర భైర మధ్య సాగే భీకర పోరాటం తదితర సన్నివేశాలు ఎర్ర సముద్రంలో మనం కూడా ఓ భాగం అనేలా అనుభూతిని కలిగిస్తాయి. దర్శకుడు తెలివిగా ఆ రెండు పాత్రల్ని అత్యంత శక్తివంతంగా తెరపై ఆవిష్కరించి తనదైన శైలిలో వాటి మధ్య అంతర్యుద్ధం రాజేశాడు. సమఉజ్జిల్ లాంటి ఇద్దరి మధ్య పోరులో గాఢత ఎలా ఉంటుందో దేవర భైర పాత్రల మధ్య డ్రామాలో అది పక్కాగా కనిపిస్తుంది. ఫియర్ సాంగ్తో పాటు వచ్చే పోరాట ఘట్టాలు, విరమ సన్నివేశాలు మరో స్థాయిలో ప్రభావం చూపించాయి. ప్రథమార్థంలో ఎర్ర సముద్రం కథ, దేవర భైర పాత్రలు, పోరాట ఘట్టాలు, పాటలు ఇలా దేనికదే సాటి అనిపిస్తాయి. ద్వితీయార్థంలో వర తంగం పాత్రల నుంచి మొదలవుతుంది. సరదాగా సాగే కొన్ని సన్నివేశాల తర్వాత మళ్ళీ దేవర పాత్రను చూపెడుతూ గాఢత పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఆ సన్నివేశాలు ప్రథమార్థం స్థాయిలో ప్రభావం చూపించవు. అయినా పతాక సన్నివేశాల ముందు వచ్చే మలుపు ఊహించిందే. అయినా దానికి కొనసాగింపుగా వచ్చే పోరాట ఘట్టాలు, సముద్రంలో ఆ పాత్రను చూపించిన తీరు ఆకట్టుకుంటాయి. దేవర భైర పాత్రల ముగింపు ఏమిటనేది రెండో భాగం కోసం దాచిపెట్టాడు దర్శకుడు. ఎవరెలా చేశారంటే ఎన్టీఆర్. దేవర వర పాత్రలో ఎన్టీఆర్ చాలా ఒదిగిపోయారు. ముఖ్యంగా దేవర పాత్ర, ఆయన ఆహార్యం పలికించిన తీరు, పోరాట ఘట్టాలు సినిమాని మరో స్థాయిలో నిలబెట్టేలా ఉంటాయి. సైఫ్ అలీ ఖాన్. భైర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కూడా గొప్ప ప్రభావం చూపించాడు. ఆ రెండు పాత్రలు ఢీ అంటే ఢీ అనేలా ఉంటాయి. జాన్వీ కపూర్. తంగం పాత్రలో జాన్వీ కపూర్ అందంగా కనిపించింది. పొంగాలి ఉప్పొంగాలి అనే సందడి చేస్తుంది. కానీ ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం దక్కదు, తగినంత న్యాయం చేయలేదని దర్శకుడు అనిపిస్తుంది. చుట్టుమల్లే పాటకి సినిమాకి అందాన్ని తీసుకొచ్చింది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, అజయ్, మురళీకృష్ణ, శృతి తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు.